హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్. సో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్నటువంటి ఒక చిత్రం గురించి లేటెస్ట్ అప్డేట్. అండ్ ఆ చిత్రం పేరు స్పిరిట్ అనే మూవీ ప్రభాస్తో సందీప్ రెడ్డి వంగ చేయబోతున్నాడు. కానీ దీనికి కొంచెం ఆలస్యం అవుతుంది అని అందరూ చెప్తున్నారు. ఎందుకంటే యానిమల్ 2తో చాలా బిజీగా ఉన్నటువంటి సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతానికి మరి సలార్ 2కి సంబంధించినటువంటి అప్డేట్స్ అభిమానులు ఎదురు చూస్తున్నందువల్ల ఈ కాంబినేషన్ కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ స్పిరిట్ మూవీ మాత్రం సలార్కి మించి 10 ఎక్కువగా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని, అయితే సందీప్ రెడ్డి వంగ లాంటి ఒక కల్ట్ డైరెక్టర్ ప్రభాస్ లాంటి ఒక ఎలివేషన్ ఉన్నటువంటి మాస్ హీరోతో చిత్రం చేస్తే ఎలా ఉంటుంది అని కూడా అభిమానుల అంచనాలకు కూడా అందనంత పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు 1000 కోట్లు దాటినటువంటి ఒకే ఒక్క హీరో మన ప్రభాస్. అయితే ఈ సందర్భంగా యానిమల్ మూవీతో కూడా బాలీవుడ్లో అద్భుతమైన సంచలనాన్ని సృష్టించి ఇటు ఒక మినిమం బడ్జెట్ కేవలం 3 కోట్ల రూపాయలతో తెరకెక్కినటువంటి అర్జున్ రెడ్డి చిత్రానికి సంబంధించి దానికి దాదాపు 60 కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకొచ్చి చాలా తక్కువ బడ్జెట్తో చిత్రాన్ని చేసినప్పటికీ ఇండస్ట్రీ హిట్ ఎలా కొట్టాలి అనే నిజంగా ఒక ఎగ్జాంపుల్ చూపించినటువంటి సందీప్ రెడ్డి వంగ యానిమల్తో వరల్డ్ వైడ్గా పేరు తెచ్చుకోవటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి స్పిరిట్ అనే మూవీ ప్రభాస్తో చేయబోతున్నట్టు అనౌన్స్ కూడా చేశారు. అంతేకాదు ఈ మూవీలో దాదాపు యానిమల్కి మించి 10 రెట్లు యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని, అభిమానులు పూర్తిగా ప్రభాస్ని ఎలా చూడాలనుకుంటున్నారో దానికి ఎక్స్పెక్టేషన్స్కి కూడా అందనంత మాస్ ఎలివేషన్స్ ఉంటాయని డైరెక్ట్గా చెప్పేశారు సినిమా షూటింగ్ సమయంలోనే ప్రస్తుతానికి సందీప్ రెడ్డి వంగ. అయితే ఇప్పుడు ఈ చిత్రం కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు యానిమల్ 2ని తెరకెక్కించే పనిలో కూడా సందీప్ రెడ్డి వంగ ఉండడం అండ్ సలార్ 2కి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరగడంతో ఇక్కడ ప్రభాస్ కూడా అందుబాటులో లేకపోవటం జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్రశాంత్ నీల్తో చేయాల్సినటువంటి చిత్రం పెండింగ్ ఉండడం, అదే సలార్ 2. సో ఈ సలార్ 2కి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో స్పిరిట్ ఫస్ట్ లుక్ని పోస్టర్ రూపకంలో తీసుకొచ్చి అభిమానులకి ప్రభాస్ గొప్పతనాన్ని నేను చూపించే పద్ధతి వేరుగా ఉంటుంది. ఎందుకంటే నేను రాజమౌళిలా సినిమా తీయను, నా టేకింగ్ వేరే ఉంటుంది, నా యాటిట్యూడ్ ఆఫ్ డైరెక్షన్ వేరే ఉంటుంది అని డైరెక్ట్గా అభిమానులకి ట్విట్టర్ ద్వారా చెప్పేశాడు సందీప్ రెడ్డి వంగ. అంతేకాదు దాదాపు 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ త్రిషని తీసుకొని వచ్చి ఈ కాంబినేషన్ని సెట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. అయితే వర్షం, బుజ్జిగాడు చిత్రాలతో, పౌర్ణమి చిత్రాలతో 3 సార్లు ప్రభాస్తో నటించిన త్రిష ఇప్పుడు మామూలుగా ఉన్న మార్కెట్తో ఆలోచించి చూస్తే త్రిషకి తప్పకుండా 2 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రభాస్ మాత్రం దాదాపు 1000 కోట్ల కటౌట్గా మారిపోయాడు మన తెలుగు ఇండస్ట్రీలో. సో ఇలా పాన్ ఇండియా మూవీ చేయటానికి అన్ని రకాల సన్నాహాలు ఉన్న సందర్భంలో అభిమానులకు ఈ స్పిరిట్ సంబంధించినటువంటి 2 పోస్టర్లను రిలీజ్ చేసి అభిమానులకి మాస్ మసాలా అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అని ఓపెన్గానే చెప్తున్నాడు మన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగ మాత్రమే ఒక రామ్ గోపాల్ వర్మ రేంజ్లో హీరోని చూపించగలడు అని బాలీవుడ్లో అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే చాలా తక్కువ డబ్బుతోనే అద్భుతమైన లాభాలు ఎలా తీసుకురావాలి అనేది సందీప్ రెడ్డి వంగకి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు అని ఇండస్ట్రీలో కూడా అనుకుంటున్నారు. మరి ఇంత గొప్ప కాంబినేషన్ ఇటు యానిమల్ 2 తర్వాత కానీ లేకపోతే సలార్ 2 తర్వాత కానీ సెట్ అయితే గనక ఇక థియేటర్లో ఒక అద్భుతమైనటువంటి పండుగ వాతావరణమే ఉంటుందని చెప్పాలి. కానీ డైరెక్ట్గా చెప్పేశాడు మన సందీప్ రెడ్డి వంగ, నేను క్లాస్ సినిమాలు తీయను, ఊరమాస్ సినిమాలు మాత్రమే తీస్తాను. మరి దాన్ని ఆదిపురుష్ లాంటి ఒక పీడియాట్రిక్ డ్రామాగా కానీ లేకపోతే
బాహుబలి లాంటి ఒక స్టోరీ టెల్లింగ్ మూవీ లాగా మాత్రం ఉండదు. అండ్ ఇప్పుడు ప్రభాస్ని ఎలా చూడాలని అభిమానులు అనుకుంటున్నారో అలా చూపించే ప్రయత్నం చేస్తాను. మరి స్పిరిట్ మూవీ మాత్రం మీరు అనుకున్న దానికన్నా 100 రెట్లు మాస్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అండ్ చాలాసార్లు చెప్పాను, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంటర్వెల్ సీన్స్ కానివ్వండి, హీరో ఎలివేషన్స్ కానివ్వండి, మాస్కి సంబంధించినటువంటి ఎలివేషన్స్తో మాత్రమే స్పిరిట్ మూవీ ఉంటుంది. అయితే ప్రభాస్ ఇలాంటి మూవీ చేసేటప్పుడు కథ వినే సమయంలో కూడా ఎంతో ఎక్సైట్ అయ్యి ఈ స్పిరిట్ మూవీని ఒప్పుకున్నాడు అని సందీప్ రెడ్డి వంగ చెప్పడం జరిగింది. నిజంగానే ఈ కాంబినేషన్ కనుక ఇటు సలార్ 2 అండ్ యానిమల్ 2 రిలీజ్ అయిన తర్వాత పట్టాల ఎక్కితే గనక ఇది మరో 1000 కోట్ల సినిమా అవ్వడం ఖాయమని సినీ వర్గాలలో చర్చ ఇప్పటి నుంచే జోరుగా జరుగుతోంది. అయితే మీరు కూడా ప్రభాస్ అభిమానులు అందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఈ స్పిరిట్ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా కామెంట్ చేయండి. నేను కూడా చూస్తాను ఎంతమంది ఈ స్పిరిట్ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారని. సో ప్రభాస్ అభిమానులకు ఒక మంచి అప్డేట్ ఇవ్వాలనే భావనతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్, నా ఛానల్ మూవీ